వాళ్ళకి మళ్ళీ దోచుకోవడం మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి అనలిస్టులను కూర్చోబెట్టి ఇక్కడ నీళ్లు ఉన్నాయి, పులస చేపలు అది ఇదని మాట్లాడుతున్నారు. వారు అధికారంలో డైరెక్ట్ గానే స్వయం ఉపాధి అంటే ఏంది, చేపల పెంపకం అని చెప్పారు. చేపల పెంపకం స్వయం ఉపాధి ఎంతవరకు? ఒక కంపెనీలు రావాలి, ఎక్కువ లక్షల ఉద్యోగాలు రావాలి, దానికి పెట్టుబడులు రావాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిచిద్ది అనే చిన్న విధానం కూడా తెలియని వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని ఏం చూడగలుగుతారు? వాళ్ళకి ఏంటంటే కళ్ళు గుడ్డైపోయినాయి. ఎంత చేసినా వాళ్ళకి కనిపించదు. వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, ఇంకా ప్రజల్లో మంచి అనిపించుకోవాలనుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయని తెలియజేయచ్చు. అది పద్ధతి, సద్విమర్శ. అదేమి లేకుండా లేనిది ఉన్నట్టు ఎన్ని రోజులు అభూత కల్పన చేస్తారు? అలా చేసి గతంలో 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు. ఇక ముందు అవి సాగవు. ఎందుకంటే ప్రజలకు కనిపిస్తుంది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేటాయింపులు జరిగినాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు మొదలు పెడుతున్నారని. అంతకుముందు అదీ కాక వాళ్ళకు అపోహను రాష్ట్రంలో క్రియేట్ చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తారు, అమరావతి అని అపోహ. అది తప్పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి అటు వైజాగ్ వరకు ఎక్కడెక్కడ ఏ సంస్థలు వస్తున్నాయి, ఇక్కడ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది.